హలో అండి. ఈ ఒక్క వీడియో చూస్తే చాలు మీరు పర్ఫెక్ట్‌గా స్పాంజ్ కేక్ ఎలా చేయాలో నేర్చుకోవచ్చు. మరి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసేయండి. స్పాంజ్ కేక్ ఎలా తయారు చేయాలో చూద్దాము. ఎవ్వరికైనా సరే కేక్ చేయాలి అంటే ఫస్ట్ వచ్చే డౌటు ఎంత మైదా పిండికి ఎన్ని ఎగ్స్ వేయాలి? సెకండ్ వచ్చే డౌటు ఇంకా మన దగ్గర మైక్రో ఓవెన్ లేదు కదా! ఎలా చేయాలి? ఇంకా షుగర్ ఎంత వేయాలి? బేకింగ్ సోడా వేయాలా? లేదా బేకింగ్ పౌడర్ వేయాలా? బేకింగ్ పౌడర్ అంటే ఏంటి? బేకింగ్ సోడా అంటే ఏంటి? ఈ చాలా డౌట్లుంటాయి. ఈ ఒక్క వీడియో చూడండి. మీకు అన్ని డౌట్లు క్లియర్ అవుతాయి. ఓవెన్ లేకుండా, కనీసం బ్లెండర్ లేకుండా ఎలా చేయాలో చూద్దాం. ఈ కేక్ చేయడానికి ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 3 ఎగ్స్ వేసుకుంటున్నాను. 3 ఎగ్స్‌కి కొలతగా మనం అదే బౌల్‌తో అంతే 1/4 కప్పు ఆయిల్ వేసుకోవాలి. అదే కప్పుతో ఒక హాఫ్ కప్పు షుగర్ వేసుకోవాలి. షుగరు ఎక్కువగా తినే వాళ్ళైతే ఇంకా 3/4 కప్పు షుగర్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని 2-3 మినిట్స్ ఆపకుండా మిక్సీ పట్టాలి. ఇలా దగ్గరగా పేస్ట్ అవుతుంది. ఇప్పుడు ఒక కొంచెం పెద్దగా ఉన్న బౌల్‌లో ఇదంతా వేసుకోవాలన్నమాట. చూసారా ఎంత క్రీమీగా ఉందో? అలా బబుల్స్ వచ్చాయని అయితే ఫీల్ అవ్వకండి. అవన్నీ పోతాయి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు మైదా పిండి వేసుకోవాలి. ఖచ్చితంగా మైదా పిండిని మనం జల్లించే వేసుకోవాలి. ఇందులోకి 1 స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. బేకింగ్ పౌడర్ అని అడిగితే షాప్‌లో ఇస్తారు. 1 స్పూన్ మాత్రమే బేకింగ్ పౌడర్ వేసుకుంటే సరిపోతుంది. ఇందులోకి బేకింగ్ సోడా కానీ నేనేమి వేయట్లేదు. ఇంకా మన దగ్గర బ్లెండర్ లేదు కాబట్టి ఈ విస్కర్‌తో ఒక 2 మినిట్స్ మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. అయితే నేను ఎక్స్ట్రా టేస్ట్ కోసం టేస్ట్ బావుంటుందని మిల్క్ పౌడర్ అయితే వేస్తున్నాను. ఒక ప్యాకెట్ మిల్క్ పౌడర్ వేస్తున్నాను. ఇది కంపల్సరీ ఏం కాదు. స్కిప్ చేయొచ్చు. నేను మాత్రం కొంచెం ఎక్స్ట్రా టేస్ట్ కోసం టేస్ట్ చాలా బావుంటుంది వేస్తే. చూసారా కొద్దిగా పిండి కొంచెం గట్టిగా అయినట్టు అనిపిస్తుంది కదా! ఇందులోకి మనం మిల్క్ వేసుకోవాలి. మిల్క్ ఎంత వేసుకోవాలి అంటే చూసుకొని వేసుకోవాలండి. ఫస్ట్ అయితే ఒక 2-3 స్పూన్స్ వేసుకొని కలుపుకోవచ్చు. చూసుకొని మిల్క్ వేసుకొని కలుపుకోండి. ఇలా ఉండాలన్నమాట కన్సిస్టెన్సీ. ఇప్పుడు ఇందులోకి ఫ్లేవర్ కోసం వెనిలా ఎసెన్స్ కానీ లేకపోతే మీ దగ్గర ఏ ఫ్లేవర్ ఉంటే అది. 1 స్పూన్ వెనిలా ఎసెన్స్ కానీ బటర్ స్కాచ్ కానీ ఏదైనా పర్లేదు. 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. అంతేనండి. కరెక్ట్‌గా మనకి 5 మినిట్స్‌లో ఈ కేక్ బ్యాటర్ అయితే మనకి చేయడం అయితే అయిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం కేక్ చేసే బౌల్ ఉంటుంది కదా! అందులో నేను బటర్ పేపర్ వేసి పెట్టాను. దాంట్లోకి ఈ మిశ్రమం అంతా వేసుకొని మొత్తం ఒకసారి దాన్ని ట్యాప్ చేసుకుంటే సరిపోతుందండి. చూసారు కదా! నా దగ్గర బ్లెండర్ లేదు, ఏం లేదు. అందులో బబుల్స్ కూడా ఏం లేవు కదా! ఇప్పుడు ఒకసారి ట్యాప్ చేసి మనం ప్రీహీట్ చేసుకున్న గిన్నెలో పెట్టేసి దీన్ని 20-30 మినిట్స్ వరకు మనం లో ఫ్లేమ్‌లో కుక్ చేసుకోవాలి. మీకు ఈ కేక్ చేయడంలో ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. 25 మినిట్స్ తర్వాత లో ఫ్లేమ్‌లో కుక్ అయిన తర్వాత ఇలా నైఫ్ ఒకసారి లోపలికి పెట్టి చూసాను. ఎలా ఉందో చూడండి. నైఫ్ ఎంత క్లియర్‌గా వస్తుందో అంటే కేక్ మంచిగా కుక్ అయిందన్నమాట. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఓపెన్ చేసుకోవాలి. అప్పుడే మనకి ఈజీగా వస్తుంది కేకు. ఇంతేనండి. కేక్ చేయడం చాలా ఈజీ. చాలా టేస్టీగా ఉండే మిల్క్‌తో చేసిన స్పాంజ్ కేకు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కంపల్సరీ కామెంట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీకు ఈ వీడియో నచ్చితే నేను నెక్స్ట్ టైం చాక్లెట్ కేక్ ఎలా చేయాలో చూపిస్తాను. ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ఒక లైక్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. చూసారా ఎంత స్పాంజీగా ఉందో కేకు. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. మా పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.